హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అబ్స్టాక్లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అబ్స్టాక్ రిఫర్ అండ్ ఎర్న్ అనేది ఎలా చేయాలి, అలాగే అబ్స్టాక్స్ సంబంధించిన ఈ వీడియోలో క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇప్పుడు దీంట్లో పర్ రిఫర్ వచ్చేసి మనకు 600 రూపీస్ అనేది ఇస్తున్నారు. అలాగే వీళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఇస్తున్నారు, ఎటువంటి ఛార్జెస్ మనకు అమౌంట్ తీసుకోకుండా. అందుకోసమే నేను ఈ ట్రేడింగ్ యాప్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. మీకు అబ్స్టాక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఇచ్చిన టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ మీద క్లిక్ చేసి కొంచెం కిందికి ఫార్వర్డ్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ప్లేస్టోర్లోకి రీడైరెక్ట్ అయిపోయి అక్కడ అబ్స్టాక్ అని కనబడుతుంది యాప్. అక్కడ దాని ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకోగానే ఇన్స్టాల్ అయిపోయి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ నేను రెడ్ కలర్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ రిజిస్టర్ మొబైల్, మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ ఇటువంటి పేజ్ వస్తుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్స్, ఇక్కడ పాన్ కార్డ్ అని ఉంది కదా, పాన్ అని, ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ అండ్ పాన్ కార్డులో ఎలా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అలా ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు క్లయింట్ ఐడి అని, యూజర్ ఐడి అని, మీకు రిఫర్ ఎవరు చేశారని అడిగితే ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఆ రిఫర్ కోడ్ ఇస్తాను. అక్కడ ఒక్కొక్కసారి అడుగుతుంది, ఒక్కొక్కసారి అడగడం లేదు. అడిగితే గిట్లా ఇవ్వండి, డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ జెండర్ అంటే ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత వాట్ ఈజ్ యువర్ మ్యారీడ్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది. మీరు స్టూడెంట్ అయితే బిలో 1 lakh అనేది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆర్ యూ పాలిటికల్లీ ఎక్స్పోజ్డ్ అంటే ఇక్కడ నో క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అంటే మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తే బిజినెస్ మీ మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే ఏదైతే అది క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యువర్ ఫాదర్ నేమ్ పర్ యువర్ పాన్ కార్డ్ అని ఉంటుంది. కొంచెం మీదకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది పాన్ కార్డ్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఇఫ్ యువర్ కంట్రీ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్సీ అదర్ దెన్ ఇండియా అని ఉంది. ఇక్కడ మీరు నో క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ ఎబో డిక్లరేషన్ అని ఉన్నది, ఇది టిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేజ్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత మీరు దేంట్లో ట్రేడింగ్ చేస్తారని అడుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఒకటి క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సెకండ్ది క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది. ఒకవేళ స్టేట్మెంట్ ఉంటే ఈ సెకండ్ కూడా క్లిక్ చేసేసుకోండి. మీకు సెకండ్ది అవసరం లేదు, ఒక ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తర్వాత కొంచెం మీదకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. ఇక్కడ బేసిక్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ అని ఉంటుంది. మీకు ఇంతకుముందు అబ్స్టాక్కు సంబంధించిన ఏదైనా కూపన్ కోడ్ ఉంటే ఇక్కడ మీకు గిఫ్ట్ వోచర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు, అది ఆప్షనల్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని ఇక్కడ మీ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ హోల్డర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఐఎఫ్సి కోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాంకు సంబంధించిన ఐఎఫ్సి కోడ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ నంబర్ అని ఉంది కదా, బ్యాంక్ నంబర్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, మళ్ళీ ఇచ్చేయండి. ఇక్కడ మీరు సేవింగ్ అయితే సేవింగ్, కరెంట్ అయితే కరెంట్ అకౌంట్ ఇచ్చేసి తర్వాత కొంచెం మీదికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది. ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేయగానే కొన్ని సిగ్నేచర్ అడుగుతుంది. మీరు ఒక వైట్ పేపర్ మీద మీ పాన్ కార్డ్లో ఎలా ఉంటుందో సిగ్నేచర్ సేమ్ అలాగే మీరు పాన్ కార్డ్లో చూసి అక్కడ సిగ్నేచర్ చేయండి ఒక వైట్ పేపర్ మీద. దాన్ని ఒక ఫోటో తీసి మీ ఫోన్లో ఉంచుకోండి. ఇక్కడ మీరు అప్లోడ్ అని ఉంటుంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అప్లోడ్. ఒకవేళ వ్యూ షాంపిల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు షాంపిల్ కూడా ఒక ఫోటో చూపించడం జరుగుతుంది షాంపిల్గా, అలా అప్లోడ్ చేసేయండి. ఇక్కడ మీరు ఇంతకుముందు నేను అక్కడ ట్రేడింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ
స్టేట్మెంట్ అని అడుగుతుందన్న కదా, ఇది ఆప్షనల్. ఇది కూడా ఇది మీరు అక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇది అడగదన్నమాట. ఒకవేళ లేదు సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా ఎంటర్ చేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఒక్కొక్కసారి అడుగుతుంది, ఒక్కొక్కసారి అడగడం లేదు. తర్వాత కొంచెం మీదికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చేయమంటుంది. పాన్ కార్డ్లో ఎలా ఉంటుందో అలా ఫుల్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ ఆల్రెడీ కనెక్టెడ్ యువర్ అప్స్టాక్ అకౌంట్ విత్ డీజీ లాకర్ అని ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాన్ కార్డు మీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ ఫోటో తీసుకొని దాన్ని క్రాప్ చేసుకోండి, అక్కడ దాకా చేసుకొని దీనిలో అప్లోడ్ చేయండి. మీకు ఎలా తీసుకోవాలో తెలియకపోతే ఇక్కడ వ్యూ శాంపిల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక యాడ్ లాగ్ ఉంటుంది, ఒక 10 సెకండ్స్. మీకు అవసరం లేదంటే కింద స్కిప్ క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనకు ఈమెయిల్ ఐడి అనేది కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఒక మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ కింద ఎంటర్ చేసేసి తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ 400 బ్రోకరేజ్ క్రెడిట్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి 400 ఎంత రిఫర్కి ఎంత ఉంటే అంత మనకు అలా చూపించడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సైన్ విత్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోగానే మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది డౌన్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు కొంచెం నెట్ అనేది స్పీడ్ ఉండాలి, లేకపోతే ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి యాప్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ నౌ అని ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ టిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ రెడ్ మార్క్ చేశాను కదా, ఇక్కడ టిక్ చేసేసి ఇక్కడ మీ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ విఐడి ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ మనకు ఓటర్ ఐడి అన్నా లేకపోతే ఆధార్ కార్డు నంబర్ అన్నా ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు ఒక మెయిల్కి కూడా ఒకటి వచ్చేస్తుంది మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందని. మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు యాక్టివేషన్ కోసం ఒక 1-2 వర్కింగ్ డేస్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఒక 1-2 వర్కింగ్ డేస్లో మీకు మీ అకౌంట్ అనేది వెరిఫై చేసేసి వాళ్ళు మనకు అకౌంట్కు మీకు మెయిల్ కార్డును మొబైల్ నెంబర్కు మీకు ఒక ఏంటంటే పాస్వర్డ్ను యూజర్ ఐడి అనేది పంపడం జరుగుతుంది. ఒక 2 డేస్ ఆర్ 1 డేలో వర్కింగ్ డేస్లో పంపిన తర్వాత మీరు దాన్ని ఎంటర్ చేసేసి లాగిన్ కావచ్చు. కావాలి అంటే మళ్ళీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అప్స్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు పర్ రిఫర్ వచ్చేసి 600 రూపీస్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ షేర్ అని ఉంది కదా, ఇట్లా షేర్ దీని మించి అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ వాట్సాప్ అని ఉంటుంది. మీ లింక్ ద్వారా అనేది మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయాలి. ఈ లింక్ మీద క్లిక్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి ఇట్లా చేస్తే మీకు 600 రూపీస్ అనేది వారు చేసుకొని వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మనకు అకౌంట్లకు అనేది రావడం జరుగుతుంది. మీ వాలెట్లకు అనేది రావడం జరుగుతుంది 600 రూపీస్. మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అన్ని 600 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే 600 వస్తుంది, మొన్నటిదాకా 500 అనేది ఉండడం జరిగింది. మీకు అప్స్టాక్కు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ లింక్. దాని మీద క్లిక్ చేసేసి నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి మీరు క్వశ్చన్స్ అడగండి, నీకు అక్కడ ఇన్స్టాంట్గా రిప్లై ఇస్తాను. కావాలంటే కింద కామెంట్ రూపంలో కూడా అడగచ్చు, అక్కడ నుంచి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను అడగండి. మీరు దయచేసి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్తో చేస్తే నాకు కూడా కొంచెం మనీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే దీనిలో మీకు చాలా క్లియర్గా చెప్పాను కదా, ఇలా మీ ఫ్రెండ్కి షేర్ చేస్తే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో వాళ్ళకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.